కన్నీళ్లతో వేసిన కేక దాటిపోయే దేవుడుగా నా దేవుడి వీక్నెస్ అది. యాకోబు రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినప్పుడు తొడగూడు వసలగొట్టాడు. కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టి పోతావా అని ఏడిస్తే పోలేకపోయాడు. చివరికి యాకోబు దేవుడిని బ్రతిమలాడుతుంటే దేవుడు యాకోబుని బ్రతిమలాల్సి వచ్చింది. నన్ను వదిలిపెట్టి వెళ్తావయ్యా అని కన్నీళ్లతో యాకోబు మొరపెడతా ఉంటే, యాకోబు తెల్లారుతుంది, నన్ను పోని తెల్లవారుతుంది, జనం వస్తారు, నన్ను వదిలిపెట్టి వెళ్తావా? నాకు ఇంకా భవిష్యత్తు ఉందా? గతం అయిపోయింది, భవిష్యత్తు ఉందా? ముందు నువ్వు వెనక పోయి అన్నట్టు నాకు ఏం అర్థం కావట్లా. ఎవరి కోసం ఇన్నాళ్ళు నేను తిప్పలు పడ్డానో ఆ భార్యలు, పిల్లలు, దాసదాసి జనాంగం, గొర్రెలు, పశువులు, వెండి బంగారులు మొత్తం ఏరు దాటించాను, ఒక్కడే మిగిలిపోయాను. నీకోసమే కదా. నా గతి ఏమిటినాయనా అని ఏడిస్తే పోలేకపోయాడు దేవుడు. సరే నీ పేరు చెప్పు అన్నాడు. నా పేరు యాకోబయ్య, మోసగాడు. రైట్. అప్పుడు ఆశీర్వదించి, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడదు అని అతడున్న చోట అతన్ని ఆశీర్వదించాడు ఆయన. అదిగో, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఫస్ట్ బల ప్రదర్శన చేశావు, వల్ల కాలేదు, పాదాలు పట్టుకొని ఏడ్చి గెలిచావు. ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు, ఓడిపోయి గెలిచావు. వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యాకోబు వీక్ అయిపోయాడు, ఓడిపోయాడు దేవుని చేతిలో. ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది. ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేం. ప్రభువు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం. ప్రభు మనల్ని గెలవాలి, గెలుచుకోవాలి. ఆయన చేతిలో మనం ఓడిపోవాలి, దేవుని చేతిలో మనం ఓడిపోవాలి. అప్పుడు మనకు నిజమైన గెలుపు వచ్చింది. నేను చెప్పిన ఈ మాట చాలా వాల్యుబుల్. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో.